నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ట్రంప్ మళ్ళా ఒక హ్మ్, ఇష్యూ తీసుకొచ్చారు సార్. ఏంటంటే అక్కడ వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ లేదు అని వేరే దేశాల వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ పెంచాడు సార్. అదొక ఇష్యూ అయితే తనకి అంటే అమెరికాకి హాని చేసే దేశాల్లో ఇండియా ఒకటుంది అనేది ఇండియా కూడా ఉంది అని అనౌన్స్ చేశాడు సార్. సో అది గాకుండా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మన తెలుగు స్టూడెంట్స్ చాలా మంది అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీడియాకు కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. సో ఈ ఇష్యూని మనం ఎలా తీసుకోవాలి? నిన్న ఒక విద్యార్థి వెస్ట్ గోదావరికి దగ్గర ఒక పల్లె సురేష్ ఆ అబ్బాయి పేరు. తను డల్లాస్‌లో ఉంటాడు. అతను మీడియాతో మాట్లాడాడు. అతనేం చెప్తున్నాడంటే తను ఏదో కష్టాలు పడి బ్యాంక్ లోన్ తీసుకొని అక్కడికెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు సంవత్సరానికి 40,00,000 ఖర్చవుతుందిక్కడ. అందుకని నేను ఇక్కడ దగ్గరగా ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాను. దాంతో నాకు గంటకి $10 వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నేను రోజుకి ఒక 5, 6 గంటలు పని చేసుకుంటూ ఇక్కడ చదువుకోగలుగుతున్నాను. ఇప్పుడేమైందంటే వీళ్ళు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అనే ఒక శాఖ ఉంది. ఐస్ అని పిలుస్తారు దాన్ని. ఈ ఐస్ డిపార్ట్‌మెంటు విపరీతంగా వచ్చేసి ఎక్కడికక్కడ ఈ పెట్రోల్ బంకులు, తర్వాత రెస్టారెంట్లు, తర్వాత సూపర్ మార్కెట్లు వీటికంతా వచ్చేసి ఎక్కడెక్కడ ఇండియన్స్ మిగతా వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళ దగ్గర ఉన్న పాస్‌పోర్ట్‌లు అవన్నీ లాక్కొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళని ఇండియాకి పంపించేస్తామని. ఇది అన్ని దేశాల వాళ్ళకి జరుగుతుంది గానీ, మనకి ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. సో, ఇప్పుడు నేను అందుకని ఇది జరుగుతుండేసరికి ఇంకా ఉద్యోగం మానేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఎలా బతకాలి? ఎలా చదువు కంటిన్యూ చేయాలి? నాకేమీ అర్థం కావట్లేదు. మా యూనివర్సిటీలో నాకేమీ పార్ట్ టైమ్ జాబ్ కూడా లేదు. కొంతమందికి మాత్రం వారానికి 20 గంటలు మాత్రమే ఇస్తారు. అది కూడా డబ్బులు సరిపోదు. తక్కువిస్తారు. అందరికి కూడా అది రావు. సో, నాలాగా చాలామంది వేలాది మందున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం మేము. మేము ఈ ఈ పరిస్థితిని ఊహించుకోలేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పటినుంచో నడుస్తుంది కాబట్టి అవును. స్టూడెంట్లు ఏం చేస్తున్నారు, మనం ఏదో అప్పో చేసి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి అక్కడ పార్ట్ టైమ్ జాబ్ ఎందుకంటే ఎవరో తెలిసిన వాళ్ళో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండో ఎవరో ఉంటారు. అవును ఎవరినో సార్. పట్టుకుంటాము. పట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడ మనకి పార్ట్ టైమ్ జాబ్ ఏదో చూపిస్తారు. అలాగే ఏదో కష్టాలు పడి నిజానికి అదే హార్డ్ వర్క్. చదువుకోవాలి. మళ్ళీ ఒక 6, 7 గంటలు ఇక్కడ పని చేయాలి. సో, హార్డ్ వర్క్ చేస్తే కొద్దిగా మనం మంచి ఫ్యూచర్ ఉంటది అవును సార్. అనుకోని వెళ్తున్నారు చాలామంది. సో, నేను మొన్న గూడా ఒకటి చెప్పాను. ఈ మధ్యనే ఓపెన్ డోర్స్ అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇప్పటికి ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో 3,31,602 మంది ఉన్నారనేది ఆ నివేదిక రీసెర్చ్ చేసిన టైంకి ఇంతమంది ఉన్నారనమాట. ఇది ఆహ్, 15 ఇయర్స్‌లో చైనాని దాటేశారు ఫస్ట్ టైమ్ ఇండియా. 15 ఇయర్స్ వరకి చైనానే నంబర్ 1లో ఉన్నింది. దాన్ని ఇండియా దాటేసిందనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఉండే అంతర్జాతీయ విద్యార్థుల ఆహ్, లో ఇండియా నంబర్ 1గా ఉంది. దాని తర్వాత చైనా, దాని తర్వాత సౌత్ కొరియా, దాని తర్వాత కెనడా, తైవాను ఇలాగా ఉంటున్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా 2,70,000 మంది ఉంటే మన వాళ్ళు 3,31,000 మంది అక్కడ ఉన్నారు. సో, వీళ్ళల్లో ప్రధానంగా అంటే ఎక్కువగా నేను మొన్న కూడా చెప్పాను. ఎక్కువగా మ్యాథ్సు, మ్యాథమెటిక్ ఈ రంగంలో ఉంటారు. కంప్యూటర్ రంగంలో ఉంటారు. ఇలాగ వీళ్ళు పనిచేస్తుంటారు. దాని తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా వెళ్తున్నారని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్స్ అయినాకే ఎక్కువగా వెళ్ళేవాళ్ళు దాదాపు 2,00,000 మంది గ్రాడ్యుయేట్స్ వెళ్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్స్ 36,000 మంది మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు మిగతా దీంట్లో ఉన్నారు. సో, ఇప్పుడేందంటే వీళ్ళల్లో మెజారిటీ డబ్బుండి అక్కడ చదువుకి కంప్లీట్‌గా ప్లాన్ చేసుకొని, అక్కడ 3 ఏళ్ళో, 4 ఏళ్ళో మనకి చదువుకి ఎంత ఖర్చవుతుంది అని ప్లాన్ చేసుకొని వెళ్ళినవాళ్ళు కాదు. కొంతమంది మెడికల్ స్టూడెంట్ వాళ్ళకేందంటే అక్కడ స్టైఫండ్ లాగా ఇస్తారు. అక్కడ ఒక $4,000-5,000 ఇస్తారు. అందులో రెంట్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు ఒక 6 మంది పిల్లలు మెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. న్యూ జెర్సీలో 6 మందికి ఒక ఇల్లు తీసుకుంటే 6 మందికి పర్ హెడ్ $1,300 పడుతుంది. సో, వాళ్ళకి వచ్చే దాంట్లో అది పోయిగా ఖర్చులు పోగా వాళ్ళకి ఇంకా ఒక $400-500 మిగిలే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఓకే వాళ్ళకి సార్. వస్తుంది కాబట్టి.
అట్లా కాకుండా కొంతమంది స్టూడెంట్లు ఇట్లాగే రూముల్లో తీసుకోవాలి. రెండోది వాళ్ళు కారు లేకుండా అక్కడ ఉండలేరు. అమెరికాలో ఒక సామెత ఉంది. కాళ్ళు లేకపోయినా ఉండొచ్చు కానీ కారు లేకపోతే ఉండలేమని. సో, అందువల్ల వాళ్ళు కారు కొనుక్కోవాలి. అది సెకండ్ హ్యాండ్‌ది ఎక్కడో కారు కొనుక్కోవాలి. ఆహ్, వీళ్ళు ఒకే దగ్గర పనిచేస్తారు లేదా చదువుకుంటారు కాబట్టి కారులో అందరూ కలిసి వెళ్ళడం, ఇరుక్కొని కష్టాలు పడి మళ్ళీ రావడం. ఇలాగా అంటే డబ్బుల్ని పొదుపుగా వాడుకోవాలి. అది ఇట్లా మెడికల్ స్టూడెంట్లు వీళ్ళకి కొంత స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఇనిషియల్‌గా పేరెంట్స్ ఇన్వెస్ట్ చేశారు సరిపోతుంది. ఒక 5, 6 ఓకే లక్షలు, సార్. 10 లక్షల వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మిగతా డబ్బులు అక్కడ వాళ్ళకి సరిపోతుంది. కానీ అది లేని మామూలు అనేక యూనివర్సిటీలో ఇవేమి ఉండవు. వాళ్ళకేమి యూనివర్సిటీ వాళ్ళు స్కాలర్‌షిప్‌లు గాని ఏమి ఇవ్వరు. ఇంకా వాళ్ళే డబ్బులు లాగుతారు. సో, లాగినప్పుడు ఫీజులు అవన్నీ ఎక్కువే ఉంటాయి. అక్కడ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది. సో, దాన్ని భరించే పరిస్థితి ఇవాళ లేదు. అట్లాగే ఇప్పుడు 18,000 ఇండియన్స్‌ని కూడా వీళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. ఇప్పుడు చాలామంది ఏందంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని తరిమేయడం కరెక్టే గదా! అని ఆర్గ్యూ చేస్తారు. అవును సార్. లాజికల్‌గా కరెక్టే ఉండొచ్చు. లాజికల్‌గా కరెక్ట్ అయిందంతా గూడా ఆహ్, ప్రాక్టికల్. ప్రాక్టికల్‌గా ఇది ఇప్పుడు మన అవును సార్. దేశంలో గూడా లక్షలాది మంది ఉంటారు. ఇల్లీగల్‌గా వచ్చున్నారు. హ్మ్. వాళ్ళందరిని ఒకేసారి పంపిస్తే గందరగోళం అవుతుంది. అవును సార్. ఇప్పుడు అందుకనే అమెరికా గూడా ఫేస్ చేస్తుందది. అమెరికా ఇప్పుడు మెక్సికోకి కొన్ని లక్షల మందిని మేము హ్మ్. పంపిస్తామంటే మెక్సికో ఒప్పట్ల. అసలు మా వాళ్ళ కాదనేది ఎలా చెప్తావు? హ్మ్. మా దేశం గుండా వస్తే మా వాళ్ళని నువ్వెలా చెప్తావు? మేము అలో చేయమని వాళ్ళంటున్నారు. అవును సార్. సో, ఇప్పుడేందంటే వీళ్ళు అదేదో చెప్తారు గదా! ఉట్టికి స్వర్గానికి మిగిలిపోయారు మధ్యలో అని. హ్మ్. హ్మ్. అలాగే ఇప్పుడు అమెరికాలోనూ ఉండలేరు వాళ్ళు. తాము వచ్చిన దేశము యాక్సెప్ట్ చేయదు. హ్మ్. వాళ్ళు ఏం జేయాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఉండవాడింకా. ఉద్యోగం ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఇలాగ ఇప్పుడు దాదాపు 1,13,00,000 మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇంకా గూడా ఐడెంటిఫై చేయని వాళ్ళుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు మొత్తం 54,00,000 మందో ఎంతో ఉంటారక్కడ. అందులో 2,20,000 మంది వరకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటున్నారు. వాళ్ళందరిని ఒక్కసారిగా ఎలా హ్మ్. జేస్తారు? సో, ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్. రెండో ప్రాబ్లమ్ ఏందంటే, ఇండియా మీద అతనేదో కక్ష కట్టినట్టుగా నిన్ననే అవును రీసెంట్‌గా సార్. మాట్లాడాడు. అదేందంటే, అమెరికాకి హాని చేసే దేశాల్ని నేను విడిచిపెట్టను అని చైనా, బ్రెజిల్, ఇండియా అని 3 పేర్లు చెప్పాడు. హ్మ్. అంటే ఇండియా ఏమి హాని చేస్తుందంటే, ఇండియా వచ్చి అమెరికా గూడ్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద టారిఫ్స్ అనేవి ఎక్కువ పెడుతుంది. టారిఫ్ కింగ్ అని గూడా అన్నాడు ఇండియా. ఒక పక్క హ్మ్. స్నేహంగానే ఉంటున్నారు. రెండో పక్క ఇండియాని గూడా తను సీరియస్‌గానే అమెరికాకి హాని చేసే దేశాల లిస్ట్‌లో టాప్ 3లో ఇండియాని గూడా తీసుకొచ్చాడు. మామూలుగా చైనా అంటే చైనాకి వాళ్ళకి మధ్య ఎప్పటినుంచో గొడవలున్నాయి. హ్మ్. నిజానికి ఇండియా మోడీ ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అమెరికా దీంతో. అవును. మన ఎక్స్‌పోర్ట్‌లు గూడా నంబర్ 1 కంట్రీ అమెరికానే. మనం ఎక్కువ ఎక్స్‌పోర్ట్‌లు చేసేది అమెరికానే. హ్మ్. ఇప్పుడు అమెరికా గాని మన మీద అక్కడ టారిఫ్స్ ఏస్తే ఇబ్బందుంది. అందుకని పాలీలేటరల్ అని అంటారు. అంటే మల్టీలేటరల్ లాగా పాలీలేటరల్ అగ్రీమెంట్స్ చేసుకోవాలని నిన్న గూడా జయశంకర్ చెప్పాడు. అంటే ఇది మారడానికి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితయితే ఉంది ఇండియాకి. హ్మ్. అమెరికా మీదే డిపెండ్ అయ్యి ఎక్కడెక్కడ మనం అవుతున్నామో దాన్నంతా షిఫ్ట్ చేసుకోవాలి. నిజానికి అమెరికా మనం మొత్తం వలసల్లో అమెరికా వలసలనేవి తక్కువే. గల్ఫ్‌తో పోలిస్తే. గల్ఫ్ కంట్రీస్‌కే మనోళ్ళు ఎక్కువ వెళ్తారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు అమెరికాకు వెళ్తున్న వాళ్ళు కూడా మిగతా దేశాలకెళ్ళాలి. కాకపోతే మిగతా దేశాల్లో ఎక్కడ యూరప్‌కెళ్ళాలి. యూరప్‌లో చాలా దేశాల్లో క్రైసిస్ ఉంది. నిన్ననే స్పెయిన్ 2 ఏళ్ళో, 3 ఏళ్ల పాటు టూరిస్టులను కూడా బ్యాన్ చేసింది. వాళ్ళు చాలా దేశాల్లో టూరిస్టులు రావద్దని చెప్తున్నారు. ఓహ్! టూరిస్టుల పేర్లతో అక్కడ పోయి ఆల్రెడీ అక్కడ ఎకనామిక్ ఇబ్బందులుంటే వీళ్ళెళ్లి మళ్ళీ ఇదవుతుంది. అంటే ఈ హ్మ్. సిరియా, మిడిల్ ఈస్ట్ క్రైసిసు, రష్యా, ఉక్రెయిన్ హ్మ్. దీనివల్ల యూరప్ మీదకి జనం ఎక్కువ పడుతున్నారు. హ్మ్. సో, ఇలాగ రకరకాల దేశాలన్నీ ఇబ్బందుల్లో ఉన్నాయి. అందువల్ల మనకు జరగాల్సిందంటే మన డొమెస్టిక్ మార్కెట్‌ని డెవలప్ చేసుకోవాలి. డొమెస్టిక్ జాబ్ మార్కెట్‌ని పెంచుకోవాలి. ఇక్కడ మంచి యూనివర్సిటీల హ్మ్. పెంచాలి. ఇటువంటివి చర్యలు మోడీ ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుంది. దాన్ని ఇంకొంత యాక్షన్. వేగవంతం చేయాల్సిన హ్మ్. అవసరం ఉంది. అట్లాగే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌ని పెంచుకోవడం ద్వారా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ మనకు బానే ఉంది గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హ్మ్. పెరగాల్సి ఉంది. అయితే మనకు గూడా ఇండియాలో ఎకనామీ కొంత ఇబ్బందుల్లో ఉంది. 5.4% మాత్రమే జీడీపీ వచ్చింది గ్రోత్. మామూలుగా అయితే 6-8 అనేది మన టార్గెట్టు. అది రావడం 2 ఏళ్లలో లోగా ఉంది పరిస్థితి. ఈ జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది. అట్లాగే ఇండియాలో ఉండే అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోవడం,
కార్పొరేట్ లాభాలు పడిపోవడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల డొమెస్టిక్‌గా గూడా ఎకనామీ కొంత ఇబ్బందిలో ఉంది. ఇప్పుడు ఇతను ట్రంప్ చేసే దాంట్లో ఇబ్బందులొస్తుంది. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకోటి ఆహ్, వివాదం క్రియేట్ అయింది. అదేంటంటే ట్రంప్ అమెరికాలో ఉండే వాళ్ళకి ఉమ్, ఇన్‌కమ్ ట్యాక్స్‌ని నేను తీసేస్తాను. దీనివల్ల వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. దాన్ని నింపడానికి నేను ఇతర దేశాల ఇంపోర్ట్‌ల ఉమ్, మీద టారిఫ్స్ ఏస్తాను. ఈ డబ్బులు దాంట్లో కవర్ అవుతుంది అన్న ఒక రూల్ తీసుకొచ్చాడు. దీంతో పాటు మనలాంటి దేశాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ ట్యాక్స్ పెంచుతానని గూడా ఉమ్, జెప్పాడు. అంటే ఒక రకంగా పొమ్మన లేక అదే పొగబెడుతున్నట్టుగా సార్. గూడా అర్థం చేసుకోవచ్చు. అవును. అంటే వీళ్ళకి ట్యాక్స్‌లు 40%, ఉమ్, 50% ట్యాక్స్ వేసాడనుకో, సంపాదనలో సగం అక్కడికే పోతే ట్యాక్స్ లేదు. ఆల్రెడీ అవును. సరిపోవట్లేదు. దీంతో అక్కడ ఉండి బాధలు పడి బంధువులకి అందరికి దూరంగా ఉమ్. ఆడెందుకు ఉండాలి? అదేదో ఇండియాలోనే వచ్చి సంపాదించుకోవచ్చు గదా! అన్న